కంటెంట్ లేకపోతేనే పక్కవాడిని తిడతారని కవిత, ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య ఒక సమావేశంలో అన్నారామె. కంటెంట్ లేని వ్యక్తే పక్కవాడిని తిడతాడని, తిట్లు వాడతాడని, దూషిస్తాడని ఆమె అన్నారు. ఆమె ఎవరి గురించి ఉద్దేశించి ఈ మాట అని ఉంటారు? మనం ఒకసారి జస్ట్ ఆలోచించాలి. కవిత గడిచిన ఒక 2 నెలలుగా ఆమెకు పార్టీకి మధ్య ఆల్మోస్ట్ సంబంధాలు తెగిపోయాయి పూర్తిగా. ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. కేసీఆర్ అండ్ కేటీఆర్ ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. లేకపోతే కట్ ఆఫ్ ఏరియా అంటాం కదా మనం. అట్లా పరిస్థితి తయారైంది. ఎందుకు? కవిత కొన్ని అంటే ఎక్కడ కొట్టాలో కరెక్ట్‌గా అక్కడే కొట్టింది ఆమె. ఆమె ఆయువు పట్టు మీదనే కొట్టేసింది కవిత. కవిత ఉద్దేశ్యం ఏమైనా ఉండొచ్చు. కానీ ఆమె పార్టీని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా ఆమె చెప్తూ వస్తున్నారు గడిచిన 2 నెలలుగా. గడిచిన 2 నెలలుగా ఆమె మాట్లాడుతున్నంతా కూడా నేను పార్టీని రక్షించుకోవడం కోసం మాట్లాడుతున్నా అని చెప్తున్నాను తప్ప నేను పార్టీ నుంచి బయటకు వెళ్తానని అనలేదు. అండ్ మోరోవర్ ఆమె చెప్పేది ఏంటంటే నన్ను బయటికి పార్టీ నుంచి నన్ను బయటకి ఎవడు పంపలేడని కూడా ఆమె చాలా కరాఖండిగా చెప్పింది. సో కవిత ఇప్పుడు ఈ పాయింట్ పర్టికులర్‌గా కంటెంట్ లేనివాడు అని ఎవరన్నది అనేది ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. రచ్చ అవుతుంది. దానిపైన కొన్ని కార్టూన్స్ కూడా వస్తున్నాయి. ఎవరై ఉండొచ్చు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించా? లేకుంటే తన సోదరుడు కేటీఆర్ గురించేనా? ఎవరి గురించి ఈ రకంగా ఆమె మాట్లాడి ఉంటుంది అనే దానికి సంబంధించి సహజంగానే చర్చ జరుగుతోంది. ఆమె ఏం చెప్పారంటే మనం దూషించకూడదు. పదునైన విమర్శ మాత్రమే చేయాలి. అట్లా నేర్చుకోవాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. తిట్టడం అనే స్థాయికి దిగజారడం అంటే కంటెంట్ లేదని అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు. అయితే దీన్ని ఖచ్చితంగా ఆమె తన సోదరుడు గురించే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా బయట అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట ఆ రకమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా తనకు ఏది తోస్తే అది మాట్లాడి పారేస్తున్నాడు. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. గాడిదలు అంటున్నాడు, కుక్కలు అంటున్నాడు, లేకపోతే లొచ్చాలు అంటున్నాడు. రకరకాలుగా అంటే అధికార పార్టీని తిట్టడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఆయనకు తెలిసిన తెలుగు భాషనంతా ఉపయోగిస్తున్నాడు వారు కేటీఆర్. బహుశా కేటీఆర్ గురించే ఆమె ఇట్లా వ్యాఖ్యానించి ఉండొచ్చు అని జనంలో ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమెకు నేను ఇంతకు చెప్పినట్టుగా పార్టీ అధినాయకత్వానికి ఇన్ ద సెన్స్ పార్టీ హైకమాండ్ అంటే ఎవరు కాదు, వాళ్ళిద్దరే. కేసీఆర్ కేటీఆర్ హైకమాండ్. మళ్ళీ ఇక్కడ హైకమాండ్ అంటే అక్కడెక్కడో పైన ఉండేదేం కాదు. ఢిల్లీలో హైకమాండ్ లేదు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో హైకమాండ్. సో కేసీఆర్ హైకమాండ్, ఆయన తర్వాత నెక్స్ట్ కమాండ్ అంటాం కేటీఆర్. సో వాళ్ళిద్దరు ఏం చెప్తే అదే హైకమాండ్ నిర్ణయంగా మనం భావించాలి, బీఆర్ఎస్ పార్టీ భావించాలి. సో ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి ఏమేమి మాట్లాడుతున్నాడు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఏమేమి మాట్లాడుతున్నాడో మనం అంతా చూస్తున్నాం. సో దాన్ని ఉద్దేశం పెట్టుకునే ఆమె ఈ రకంగా మాట్లాడుతున్నట్టుగా మనం భావించాలి. అలాగే ఆమె ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె ఈ మధ్య లీడర్ అనే ఒక శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. అంటే నాయకత్వ లక్షణాలు ఎట్లా ఉండాలి, నాయకుడిగా ఎట్లా తయారు కావాలి, ఈ అంశాలని మాట్లాడుతూ కొత్త నాయకులు తయారు చేసుకోవాలని చెప్తుంది ఆమె. కొత్త నాయకత్వాన్ని మనం తయారు చేసుకోవాలని చెప్తుంది ఆమె. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలంటే ఇక్కడ మనకు చాలా అనుమానాలు వస్తాయి. మరి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటని. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అంటే ఎవరు, కేసీఆర్ కేటీఆర్, వీళ్ళు ఆల్రెడీ ఒక రకమైన డైరెక్షన్ ఇచ్చేశారు మొత్తం పార్టీకి. ఆ డైరెక్షన్ ప్రకారం ఏంటంటే ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కార్యకర్తల, నాయకుల, ఎమ్మెల్యేల, మాజీ ఎమ్మెల్యేల, మాజీ జెడ్పీటీసీల, ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి ప్రజాప్రతినిధుల సరే, హూ ఎవర్ బిలాంగ్స్ టు బీఆర్ఎస్, వాళ్ళు ఎవరు కూడా కవిత కార్యక్రమంలో పాల్గొనకండి అని వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల ఆమె ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే రావడం లేదు, ఇది క్లియర్. బీఆర్ఎస్ నాయకులు హాజరు కావడం లేదు. దాంతో ఆమె
ఇక లాభం లేదనుకుని ఆమె ఇప్పుడు నాయకులను తయారు చేసుకునే పనిలో పడ్డారామె. సరే ఇది మొత్తంగా పార్టీ లైన్ దాటి ఆమె ఈ వ్యవహారాలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. మీరు నిటారుగా నిలబడండి. మీ వెనుక నేనున్నా అని కూడా ఆమె హామీ ఇచ్చేశారు. పార్టీకి తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె చెప్తున్నది ఏంటంటే, మీరు గట్టిగా నిలబడండి. మీ వెనుక నేనున్నా. అంటే ఆమె వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. అంటే మీరు అటువైపు అంటే ఆమె మళ్ళీ పైగా మీరు కేసీఆర్, కేటీఆర్ వైపు వెళ్ళకండి అని అనకుండానే నేను ఉన్నా అంటోంది. అంటే ఉద్దేశ్యం ఏంటి అక్కడ? కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు అని చెప్పట్లేదు ఆమె. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. జై తెలంగాణ, జై జాగృతి అని మాత్రమే మాట్లాడుతున్నది కనుక ఆమె ఏం చెప్తుంటే మీరంతా నిటారుగా నిలబడండి. బస్ మీ వెనుక నేను ఉంటా. ఎన్ని కష్ట నష్టాలకైనా సరే మనం ఓర్చుకోవాలి. మనము నాయకులుగా ఎదగాలి అని కూడా ఆమె ఒక పిలుపునిచ్చారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆమె చాలా డైనమిక్‌గా వెళ్తున్న విషయం అయితే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. డైనమిక్‌గా అంటే ఇప్పుడు పార్టీలో యాక్చువల్‌గా అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ బాగా డీల పడిపోయిన విషయం మనందరికి తెలుసు. పార్టీ ఎందుకంటే కేసీఆర్ కంప్లీట్‌గా ఫార్మ్ హౌస్‌కు పరిమితం అయిపోయాడు. అండ్ కేటీఆర్ చూస్తేనేమో తిట్లు తప్ప ఆయన దగ్గర వేరే సబ్జెక్ట్ ఏమి మనకేం కనిపించట్లేదు. ఈ సమయంలో ఇప్పుడు ఏంటంటే ఆమె ఎప్పుడైతే బీజేపీలో విలీనానికి కుట్ర జరిగిందని చెప్పడం గానీ, లేకపోతే భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాము, మనం సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామని చెప్పడం గానీ, అట్లాగే తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య తేడాలు ఉండడం అనే అంశాన్ని గానీ ఆమె ప్రస్తావించడం అంటే డైరెక్ట్‌గా ఢీకొనడమే. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గానీ, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఆమె డైరెక్ట్‌గా, నేరుగా, సూటిగా ప్రశ్నించినట్టుగానే భావించాలి. అందువల్ల ఆమె లైన్ ఏదో మన పార్టీ లైన్ ఏదో దాటింది. పార్టీ లైను దాటి ఆమె ముందుకెళ్తోంది అనే ఉద్దేశంతోటి ఆమెనిక పూర్తిగా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఇంకా కట్ ఆఫ్ ఏరియా నేను చెప్పాను కదా! ఆమెతో మాటలు లేవు. ఆమెను కేసీఆర్ పిలవడు. ఆమె కేసీఆర్ దగ్గరికి పోవడం లేదు. 2 ఉన్నాయి ఇక్కడ. అట్లాగే కేసీఆర్ దగ్గరికి రాడు. కేటీఆర్ కవిత దగ్గరికి రాడు. కవిత అన్న దగ్గరికి వెళ్ళదు. సో, అన్న చెల్లెల మధ్య సంబంధం తెగిపోయింది. తండ్రి, కూతురు మధ్య కూడా సంబంధం తెగిపోయింది. రాజకీయాలంటే అంతే కదా! దాంట్లో రాజకీయాలంటేనే తండ్రి, కూతురు లేకుంటే తండ్రి లేకుంటే అన్న, తమ్ములు, బావ, బామ్మర్ది ఇట్లాంటివేమీ ఉండవు. రాజకీయాల్లో చాలా కర్కశమైన వ్యవహారాలే ఉంటాయి. రాజకీయాల్లో చాలా కటువైన వ్యవహారాలు ఉంటాయి. దయాదాక్షిణ్యాలేమీ ఉండవు. ఎప్పుడైతే కవిత తమ విధానాలను ప్రశ్నించిందో, లేదా తమకు సంబంధించిన కొన్ని విషయాలను ఎత్తి చూపిందో, ఇప్పుడు ఎలకతుర్తి సభలో కవిత గారు చాలా కేటగరికల్‌గా ఒక లేఖ రాసింది. ఎలకతుర్తి రథోత్సవ సభ తర్వాత. అందులో ఏం రాసింది? చాలా పద్ధతిగా అందులో మెన్షన్ చేసిందామె. బీజేపీ గురించి మీరు ఇంకా చాలా మాట్లాడవలసి ఉంది. మాట్లాడలేదు. తగినట్టుగా గట్టిగా మాట్లాడలేదనే ఒక అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో ఉంది అని ఆమె రాసినప్పుడు దానికి నిజంగా పార్టీ స్పందించాలి. అది నిర్మాణాత్మక సలహా అది. అంటే కన్‌స్ట్రక్టివ్ అంటే పాజిటివ్‌గా ఇచ్చిన సలహా అయినప్పుడు, సూచన అయినప్పుడు దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత పార్టీ ప్రెసిడెంట్‌కో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కో ఉంటుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దుస్థితి ఏంటంటే ఇద్దరే అట్లా తయారయ్యారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు. ఆమె చెప్పిన దానికి ఒక్కదానికి జవాబు ఇవ్వకపోగా, ఆమెను పిలిచి మాట్లాడకపోగా, ఆమెతో సంప్రదించకపోగా, ఇంక ఆమెను పూర్తిగా ఆమెను వదిలిపెట్టేశారు. చూద్దాం అసలు ఆమె ఏం చేస్తుందని. కానీ అట్లా వదిలిపెట్టి ఊరుకున్నారంటే లేదు మళ్ళీ. పార్టీ వైపు నుంచి డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదెందుకో తెలియదు మరి. ఇప్పుడు వీళ్ళు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ నాయకులకు, క్యాడర్‌కు ఆదేశాలు ఇవ్వలేదనుకుందాం. ఇవ్వలేదు. అంత మాత్రాన జరిగేదేముంటుంది? కవిత ఒక జిల్లాకు వెళ్లారనుకుందాం. ఆ జిల్లాలో ఇష్టమున్న వాళ్ళు పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరవుతారు. లేకపోతే లేరు. కానీ స్పెసిఫిక్‌గా కవిత కార్యక్రమాలకు హాజరు కాకండి.
ఆమె ప్రోగ్రామ్స్‌లో వెళ్ళకండి అని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఎందుకు ప్రచారం జరుగుతోంది? అండ్ ఇప్పుడు తాజాగా వస్తున్న ఇంకొక సమాచారం ఏంటి? తెలంగాణ భవన్‌లో కూడా ఆమెను అడుగు పెట్టనివ్వకండి. తెలంగాణ భవన్‌లో ఆమెను ప్రెస్ మీట్, మీడియా సమావేశాలు ఏమి నిర్వహించకుండా చూడండి అని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే కంప్లీట్‌గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను అంటే అధికారికంగా వెలివేయలేదు కానీ, అనధికారికంగా ఇప్పటికే ఆమెను వెలివేసినట్లుగానే మనం భావించాలి. పార్టీ నుంచి గెంటి వేసినట్లుగానే భావించాలి. సో, ఇక అందువల్లనే ఆమె తెలంగాణ జాగృతి పేరిట లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకుంటే ఆమె స్వయంగా జిల్లాల్లో పర్యటించి జాగృతిని ప్రిపేర్ చేయడం గానీ, జాగృతిని మరింత బలోపేతం చేసుకోవడం గానీ, కొత్త నాయకత్వాన్ని అంటుందామె. చూడండి, నేను ఇంతకుముందు చెప్పా. కొత్త నాయకత్వం అంటే ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ ఒక నాయకత్వం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 2014లో 63 మంది గెలిచారు. 2018లో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 2023లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే పార్టీకి ఒక బేస్ ఉంది. పార్టీకి నాయకులు ఉన్నారు. బట్ వాళ్ళు కాదు, కొత్త నాయకత్వం రావాలి, యువ నాయకత్వం రావాలని ఆమె అభిలషిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.